तव स्वाधिष्ठाने हुतवहमधिष्ठाय निरतम् तमीडे संवर्तं जननि महतीं तां च समयाम् यदा लोके लोकां दहति महति क्रोधकलिते दयार्द्रा दयार्द्राया दृष्टिः शिशिरमुपचारं रचयति। ఓ జగజ్జనని, నీ స్వాధిష్ఠాన చక్రమందున్న అగ్నితత్వమును అధిష్ఠించి నిరంతరము వెలుగొందుచు ప్రసిద్ధుడైన సంవర్తాగ్ని అను రూపముతో జ్వలించు ఆ పరమేశ్వరుని స్తుతించుచున్నాను. అలాగే మహిమాన్వితమైన మహనీయురాలైన సమయ అను పేరు గలదియు ఆ సంవర్తాగ్ని రూపిణి అయిన శక్తిని అంటే నిన్ను స్తుతిస్తున్నాను. మహత్తరము మహాద్భుతమునైన పరమేశ్వరుని సంవర్తము అను క్రోధాగ్ని దృష్టి భూలోకాదులను దహించగా నీవు దయార్ద్ర దృష్టితో ఆ లోకములన్నిటినీ శీతలోపచారములతో ఉపశమనము కలుగజేసి సంరక్షించుచున్నావు. ఇక్కడ చిన్న విశేషం ఏమిటంటే, స్వాధిష్ఠాన చక్రము వద్ద ధ్యానము చేయబడు శివశక్తుల పేర్లు సమవర్తేశ్వర, సమయాంబ. శ్రీరంగ క్షేత్రానికి దగ్గరలో సమయపురం అని మరో క్షేత్రం ఉన్నది. అక్కడ అమ్మవారిని సమయ అనే పేరుతో కొలుస్తారు. దీర్ఘ రోగాలతో బాధపడుతున్నవారు, తరతరాలుగా జెనెటిక్గా వస్తున్న సమస్యల వలన ఇబ్బందులు పడుతున్నవారు, జీర్ణకోశం ప్రత్యేకంగా దెబ్బతిన్నవారు, వరసబెట్టి సమస్యలు ఉన్న కుటుంబాలు కొన్ని ఉంటాయి. వారు ఈ శ్లోకాన్ని నిత్యం 108 సార్లు పారాయణ చేసిన, సమయపురం దర్శనం చేసుకుని అక్కడ పారాయణ చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉండగలవు. తవ స్వాధిష్ఠానే హుతవహమధిష్ఠాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయాం యదా లోకే లోకాం దహతి మహతి క్రోధకలితే దయార్ద్రా దయార్ద్రాయా దృష్టిः శిశిరముపచారం రచయతి.